యూట్యూబ్ వ్యూవర్స్ కు మిస్టర్ బీస్ట్ గా సుపరిచితుడైన జిమ్మీ డొనాల్డ్సన్ చరిత్ర సృష్టించాడు. 30 కోట్ల మంది సబ్స్క్రైబర్లు కలిగిన తొలి యూట్యూబర్ గా అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. ఖరీదైన స్టంట్లు, సవాళ్లతో వ్యూవర్లను విశేషంగా ఆకట్టుకునే మిస్టర్ బీస్ట్ గత నెలలోనే ప్రముఖ భారతీయ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ ను అధిగమిస్తూ అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ గా రికార్డు సృష్టించాడు. తాజాగా 30 కోట్ల సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకొని అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. దీనిపై ఎక్స్ వేదికగా మిస్టర్ బీస్ట్ హర్షం వ్యక్తం చేశాడు. 11 ఏళ్ల క్రితం 300 మంది సబ్స్క్రైబర్లను చేరుకున్నప్పుడు సంబరంతో ఎగిరి గంతులేయడం నాకిప్పటికీ గుర్తుంది అంటూ యూట్యూబ్ ఛానల్ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. దీనిపై అతని ఫాలోవర్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 3.5% మంది ఇప్పుడు నీ ఫాలోవర్లుగా ఉన్నారు అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. అత్యాధునిక ప్రొడక్షన్ విలువలతో కూడిన వేగవంతమైన ఎడిటెడ్ వీడియోలకు ఇతని ఛానల్ ప్రసిద్ధి. రకరకాల ఛాలెంజ్లు గెలుపొందిన వారికి అత్యంత ఖరీదైన బహుమతులు ఇస్తూ మిస్టర్ బీస్ట్ వీడియోలు చేస్తుంటాడు. తన దాతృత్వంతో అశేష అభిమానాన్ని పొందాడు. 2 కోట్ల మొక్కలు నాటడంతో పాటు పలు దాతృత్వ ప్రాజెక్టులు, బిజినెస్ వెంచర్లు నిర్వహిస్తూ ఉంటాడు. 2012 నుంచి అతను యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ 2018లో చేసిన ఓ వీడియో బీస్ట్ పాపులారిటీని అమాంతం పెంచేసింది. గుర్తింపునకు నోచుకొని ట్వీచ్ స్ట్రీమర్లు, యూట్యూబర్లకు వేల కొద్దీ డబ్బిస్తూ చేసిన వీడియో ఇతని ఉనికిని ప్రపంచానికి చాటింది. నాటి నుంచి బీస్ట్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది. యూట్యూబ్ తెచ్చిన పాపులారిటీతో ఇతను మరింత ఉన్నత లక్ష్యాలు ప్రకటించి సంచలనం సృష్టించాడు. తనకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన ఉందని ప్రకటించడం పెను కలకలానికి దారితీసింది. తాను అధ్యక్షుడినైతే పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. అయితే 15 ఏళ్ల తర్వాత అతను అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అర్హత వచ్చాక మరిన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నాడు.